జగన్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమేనని ప్రతిపక్ష నేత కాదని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. వైసీపీకి కేవలం 11 స్థానాలే వచ్చినా తాము గౌరవిస్తున్నామన్నారు. అసెంబ్లీలో అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును జగన్ హేళన చేశారన్నారు. అందుకే మొన్న ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొట్టమొదటిసారిగా తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని నా కాన్స్టిట్యున్సీ కుప్ప వెళ్ళి నాకు అత్యంత ఇష్టమైన విశాఖపట్నం రావడం జరిగింది. విశాఖపట్నం పట్ల నాకున్న కమిట్మెంట్ ఏంటో చెప్పడం కోసమే నా ఫస్ట్ టూరు విశాఖపట్నం పెట్టుకున్నా అని చెప్పడం జరిగింది. మనకి త్వరలోనే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు స్టార్ట్ కాబోతూ ఉంది. విశాఖపట్నం నగరానికి అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మధ్యలో ఉన్న అతి ముఖ్యమైన ప్రాంతం ఏదైతే భీమిలి నియోజకవర్గం ఉందో ఆ భీమిలి నియోజకవర్గం సంబంధించి కొన్ని ప్రత్యేకమైన ప్రణాళికలు కూడా తయారు చేయమని చెప్పని ఆ రోజు జిల్లా అధికారులకి, కలెక్టర్ గారికి, జీఎంసీ కమిషనర్ గారికి, పిఎంఆర్డీఏ ఇతర అధికారులకు అందరూ కూడా చెప్పడం జరిగింది. ప్రత్యేకించి విశాఖపట్నానికి త్వరలో మెట్రో ఏదైతే ఎన్నో ఏళ్ల మించిన కళ, అటువంటి మెట్రోకి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నాం. త్వరలోనే మెట్రో రాబోతూ ఉంది. దాంతోపాటు ఒక 12 ఫ్లైఓవర్స్ నగరానికి ఈరోజు ప్రధానమైన సమస్య ట్రాఫిక్ సమస్య. దాని మీద కూడా ఈరోజు కన్సల్టెంట్లు స్టడీ చేశారు. ఎక్కడెక్కడ ఈ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది ఆ జంక్షన్స్ ఐడెంటిఫై చేసి ఇవన్నీ కూడా ఫ్లైఓవర్స్కి, దాంతోపాటు భోగాపురం ఎయిర్పోర్ట్కి ఫేజ్ 1 మొత్తం విశాఖపట్నం నుంచి అక్కడ దాకా కూడా ఒక ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్ హైవే ఇది ఒకటి చేయాలనేది. దాంతోపాటు ప్రధానంగా బీచ్ రోడ్డు విశాఖపట్నం నుంచి భోగాపురం దాకా కూడా బీచ్ రోడ్డు 6 లేన్స్ బీచ్ రోడ్డు చేసి దాన్ని ఒకటి డెవలప్ చేయాలి. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూస్తే ఏదైతే 2019-24 మధ్య వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి ఇక్కడ ఉన్న నాయకులు, ఆ రోజు ఇన్ఛార్జీలకు కానీ లేకపోతే ముఖ్య నాయకులుగా ఉన్న వాళ్ళు ఈ విశాఖపట్నం పట్ల పూర్తిగా నిర్లక్ష్యం వహించి ఏదో పేరుకి విశాఖపట్నం రాజధాని అన్నారు కానీ ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయాల. ఒక ఇటుకరాయి తీసి ఈ పక్క నుంచి పక్క పట్ల, ఒక తట్టెడు మట్టి ఇక్కడి నుంచి అక్కడికి వేయాల. అటువంటి వైఎస్ఆర్ పార్టీ చేయకపోగా ఉన్న ప్లాన్స్ కూడా అస్తవ్యస్తం చేసింది. ఆ రోజు ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి ఏదైతే మాస్టర్ ప్లాన్ రోడ్స్ అవన్నీ కూడా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి ఎక్కడైతే భూములు తీసుకున్నారో అటువంటి చోట్ల వాళ్ళకి భద్రత పెంచాలని మాజీ సీఎం జగన్ అడుగుతుంటే జగన్ నుంచి తమకు భద్రత కావాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు. పులివెందుల ఎమ్మెల్యేకు సీఎం తరహా సెక్యూరిటీ, పీఎం తరహా భద్రత ఉండదనే విషయం జగన్ తెలుసుకోవాలని హితవు పలికారు. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని రాబందుల్లాగా పీక్కు తిని ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసి దోచుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చూసి తట్టుకోలేకపోతా ఉన్నాడు. ఒక పక్క చూస్తేనేమో వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ఒక్కొక్కరికి రెడ్ బుక్ అంటే గజగజ వణిగిపోతా ఉన్నారు. నిద్రతో కూడా కలవరిస్తున్నట్టున్నారు వీళ్ళు, రెడ్ బుక్ అని. మీరు చేసిన పాపాలకి ఏ రెడ్ బుక్ అవసరంలా, మొత్తం కూడా రికార్డ్ అయి ఉన్నాయి. పోలీస్ అధికారుల దగ్గర మొత్తం ఉన్నాయి. మీరు ఎక్కడ దాక్కున్నా ఎత్తు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని ఒక సక్రమైన మార్గంలో నడిపించాలని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తూ చట్ట ప్రకారం తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇవాళ అధికారులందరూ కూడా అప్రమత్తం చేస్తూ ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకుంటూ నడుస్తుంది ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం. ఇవాళ సెక్యూరిటీ కావాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారు. నీకు సెక్యూరిటీ కాదు, ప్రజలకు సెక్యూరిటీ కావాలి. నీ నుంచి నువ్వు చేసినటువంటి పాపాలు నువ్వు ఎంటర్ అయితే భయపడిపోతున్నారు ఇవాళ ప్రజలు. మళ్ళీ ఎక్కడ ఈ రాష్ట్రం భ్రష్టు పట్టిపోద్దా అని చెప్పి భయపడతా ఉన్నారు. ఇవాళ నువ్వు ఆంధ్ర రాష్ట్రం రావాలంటే ఎవరో ఒకరు చనిపోవాలి. ఎక్కడో చోట శవం ఉండి గద్దలాగా వచ్చి వాడడానికి సిద్ధంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ సెక్యూరిటీ ఇచ్చే విషయంలో, ప్రజాస్వామ్యబద్ధంగా నడిపే పాలన విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీతో ఉన్నారు. ఎప్పుడు కూడా ప్రజాస్వామ్య విలువలకి, డెమోక్రసీకి దాటి ఎప్పుడు కూడా ఆయన పరిధి దాటి ఎప్పుడు ప్రవర్తించలే. ఇవాళ దీనికి ఒక కమిటీ ఉంది. మీకు సెక్యూరిటీకి సంబంధించినటువంటి కమిటీ ఆదేశాల ప్రకారం చేస్తారు తప్ప మీరేదో సీఎం సెక్యూరిటీ కావాలి, పీఎం సెక్యూరిటీ కావాలంటే ఇవాళ సాధ్యం కాదనే విషయాన్ని కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఎక్కడో ఉన్నాయని చెప్పి ఊహించుకుంటా ఉన్నాడు ఆయన. ఇవాళ నిన్న కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగితే ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులకి మా బందరోడు ఉన్నాడు, బందర పిచ్చోడు, ఏం మాట్లాడతాడో తెలియదు. రక్త కన్నీరే. సినిమాలో చూసేవాళ్ళం, నాగభూషణ్ రక్త కన్నీరు నాగభూషణ్ లాగా పేర్నాని గారు వాళ్తూ ఉంటాడు. కలెక్టర్ కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి? ఒక చక్కటి గవర్నెన్స్ అందించాలా, అటు అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా నడవాలా, మేము ప్రజలకి పొలిటికల్ గవర్నెన్స్ ఇవ్వాలా,
ఒక రాజకీయ నాయకుడు చేసేది ఏంది? ఒక ప్రజాప్రతినిధి ప్రజలకు తగిన విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి సమస్యలను పరిష్కారం చేయడం కోసం చట్టాలు చేసే దాంట్లో, ఆ చట్టాలను సక్రమంగా అమలు చేసే దాంట్లో అధికారులకి కలిసి సమన్వయంతో ముందుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్తే, దానికోసం ఒక వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకోండి. ఆ వాట్సాప్ గ్రూపుల్లో, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మేము మంత్రులుగా వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు జరిగిన విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు గ్రూప్లో మేము పెట్టుకుంటాం. దాని మీద ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందిస్తూ ఉంటారు. ఈ రకంగా అధికారులందరూ కూడా ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని ప్రజలకి చేరువగా పరిపాలన చేయమని చెప్తే, ఇవాళ దాన్ని కూడా వక్రీకరిస్తూ అసలు పద్మశాలీయ బహుత్తర సంఘం చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అన్ని వర్గాలకు ఆదర్శనీయంగా నిలుస్తున్నాయని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అన్నారు. పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యాన నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని మంత్రి లోకేష్ ప్రారంభించారు. అలాంటి సందేహం నాకు లేదు. తప్పనిసరిగా శాశ్వతమైన పరిష్కారం ఎత్తుతాం. నేను మన మంగళగిరి మన లోకేష్ కార్యక్రమంలో కూడా పెద్దలు ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఇదే చర్చకు వచ్చింది. కమిటీ సభ్యులందరూ కూడా అక్కడనే ఉండే, వాళ్ళందరితో మేము చర్చించాం. అందరినీ కూర్చోబెట్టి నేను ఆ రోజే హామీ ఇచ్చా గురుగారికి, కూర్చోబెట్టి శాశ్వతమైన పరిష్కారం ఎత్తుతానని చెప్పా. దాన్ని నేను ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాను. దాంతోపాటు పెద్దలు నేను కోరేది, యువకుల్ని కూడా ప్రోత్సహిద్దాం, స్లోగా తీసుకొద్దాం, వాళ్ళపైన కూడా బాధ్యత పెడదాం. ఎందుకంటే నేను ఈ భూమిపైన శాశ్వతం కాదు, ఎవరి భూమిపైన శాశ్వతం కాదు, కానీ వ్యవస్థ అనేది శాశ్వతం. సో యువకులకి అవగాహన తీసుకురావాలి, బాధ్యత పెంచాలి, అందరం కలిసికట్టుగా ఇది ముందలు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దానికి పెద్దలు కూడా కోరేది, యువకులు కూడా ఎక్కువ లాగుదాం, వాళ్ళు రారు పట్టుకుని లాగుదాం, భాగస్వామ్యం చేద్దాం. వాళ్ళ రూట్స్ అంటే ఎక్కడ నుంచి ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, ఏం చేయాలనేది కూడా వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ పవిత్రమైన బాధ్యత ముందలు తీసుకెళ్దామని పెద్దలు కూడా నేను కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలకి, కమిటీ సభ్యులకి, హనుమంతరావు గారికి, మన అనురాధ గారికి, రాజు గారికి, అబద్దయ్య గారికి, మన శ్రీను అన్నకి, జానకమ్మ గారికి, అందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. జై హింద్. లోకేష్ గారికి ఏం చేస్తే బాగుంటుందని దానిపైన చెప్పారు. నిన్న కూడా క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు మీటింగ్ అయిన గురించి చర్చించాను. సవితమ్మ గారు కూడా మంత్రి వర్యులు, సవితమ్మ గారు కూడా మంత్రి గారు. చంద్రబాబు నాయుడు గారు మాకు వేసిన ప్రశ్న ఏంటంటే, గతంలో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేసింది కానీ ఎందుకు ఆదాయం పెరగట్లేదు అనే ప్రశ్న మాకు వేశారు. అక్కడ మేము దొరికిపోయాం, అందరం మంత్రులందరూ దొరికిపోయాం. సో మీరు వర్కౌట్ చేయండి, నూతన కార్యక్రమం తీసుకురావాలి. దానికి 2-3 సలహాలు ఇస్తున్నాం. మనం అందరం కూర్చుందాం. ప్రధానంగా ప్రభుత్వంతో సపోర్ట్తో పాటు మార్కెటింగ్ టైప్ చేయాలి. ప్రైవేట్ సంస్థలని తీసుకొచ్చి మార్కెటింగ్ లింకేజ్ అనేది చాలా చాలా అవసరం ఉంది. పెద్దలు మీరు చూసుంటారు, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడ చేనేత సోదరుల కోసం లేటెస్ట్ మగ్గాలు తెప్పించి టాటా వాళ్ళతో ఒక టైప్ ప్రయత్నించాను. ఇంకా సక్సెస్ అయిందని నేనతో అంగీకరించట్లేదు. నేను కూడా నేర్చుకుంటున్నాను. నాకు కూడా కొత్త వృత్తి ఇది. నేను కూడా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మామూలు కూడా నేను తోముతున్నాను, అది ఇంప్రూవ్ చేయాలని నా లక్ష్యం. తప్పనిసరిగా మీరు ఏదైతే కామన్ ఫెసిలిటీస్ చెప్పారో దాని మీద కట్టుబడి ఉన్నాం. రెండోది డైయింగ్ దగ్గర నుంచి, అంటే ఇది కేవలం మగ్గాలే కాకుండా పెద్దలు నాకన్నా మీకే బాగా తెలుసు, యాన్ కానివ్వండి, కలర్ కానివ్వండి, పట్టు కానీ మొత్తం ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది మొత్తం స్టడీ చేస్తున్నాం. సో డైయింగ్ కూడా ఎట్లా చేయాలి, లేటెస్ట్ రంగులు ఏంటి, అది కూడా పెద్దలతో మేము చర్చించాం. లేటెస్ట్ కలర్స్ కూడా తీసుకొద్దాం, అంటే ప్రకృతి కూడా మంచి ఉండేది. ఎందుకంటే కెమికల్ కలర్స్ కాకుండా బయో కలర్స్ తీసుకొస్తే మంచిదనేది కూడా పెద్దలతో మేము చర్చించాం. ఆ కార్యక్రమం కూడా చేయాలనేది మేము నిర్ణయం తీసుకున్నాం. జిఎస్టీ విషయంలో గౌరవ మంత్రివర్యులు, ఆర్థిక శాఖ మంత్రివర్యులు కేశవ్ గారు మొదటి మీటింగ్లో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న కొనుగోలు కార్యక్రమాలు, ప్రలోభాలు పెట్టే కార్యక్రమాలకు ఎవ్వరు లొంగవద్దని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. గురువారం నర్సీపట్నం నియోజకవర్గం స్థానిక సంస్థల పార్టీ ప్రజాప్రతినిధుల వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఆహ్వానించడానికి కారణం బహుశా మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. దాదాపుగా 90 చోట్ల ఎన్నికలు జరిగితే ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో 62 చోట్ల
మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలవడం జరిగింది. మామూలుగా అయితే జిల్లా వ్యాప్తంగా కూడా చూస్తే ఎమ్మెల్సీ ఎన్నికలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఈ స్థానిక సంస్థలలో గెలిచిన అభ్యర్థుల నుంచి వాళ్ళు ఓటు వేస్తే ఎమ్మెల్సీగా ఇక్కడ గెలవడం జరుగుతుంది. అలాంటప్పుడు మన పార్టీ తరఫున మన పార్టీ బీఫామ్ మీద, మన పార్టీ జెండా మీద, మన పార్టీ తరఫున గెలిచిన వాళ్ళు దాదాపుగా 600 చిల్లర మంది మన పార్టీ తరఫున గెలిచిన వాళ్ళు ఉంటే, తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన వాళ్ళు కేవలం 200 చిల్లర మాత్రమే ఉన్నారు. అంటే మనకు వాళ్లకు మధ్య తేడా 387 స్థానాలు మనకు వాళ్లకు మధ్య తేడా ఉంది. మరి ఇంత తేడా ఉన్నప్పుడు మామూలుగా ఎవరు పోటీ పెట్టకూడదు. ఎందుకనంటే ఈ ఎన్నికలు జరిగిందే ఆ పార్టీ గుర్తు మీద, ఆ పార్టీ సింబల్ మీద గెలిచిన వ్యక్తులు ఓటు వేసే ఎన్నిక ఈ ఎన్నిక. అలాంటప్పుడు మెజారిటీ లేనప్పుడు ఏ ఒక్కరూ కూడా పోటీ పెట్టడానికి అసలు ముందుకే రాకూడదు. ఎందుకనంటే మెజారిటీ లేనప్పుడు కూడా పోటీ పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉంది అని అంటే దాని అర్థం ఏమిటి? అటువైపున వాళ్ళను కొనుగోలు చేసే కార్యక్రమంలో ముఖ్యమంత్రులుగా ఉన్న వ్యక్తులు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఉన్నట్టు. నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి డెమోక్రసీని కాపాడాలి. నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎక్కడైనా కూడా ధర్మం, న్యాయం అనే పదాలకు అర్థం తెలిసి ఉండాలి. ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అడుగులు వేసేటప్పుడు సమాజం మనల్ని చూస్తూ ఉంది, మనం ఏం చేస్తూ ఉన్నాము, మనం చేసేది న్యాయము ధర్మంగా ఉందా లేదా అన్నది ఆలోచన చేసి అడుగులు వేయాలి. కానీ అన్ఫార్చునేట్గా చంద్రబాబు నాయుడు అనే ఒక దుర్మార్గుడితో యుద్ధం చేస్తూ ఉన్నాం. ఈ మనిషికి న్యాయం లేదు, ఈ మనిషికి ధర్మం లేదు. ఈ మనిషి తన స్వార్థం కోసం ఏమైనా చెబుతాడు, తన స్వార్థం కోసం ఏమైనా చేస్తాడు. అలాంటి వ్యక్తితో మనం యుద్ధం చేస్తూ ఉన్నాం. ఈరోజు జరగబోయే ఎన్నిక కూడా ఇంచుమించు అలాంటి ఎన్నికే జరగబోతూ ఉంది. ఈరోజు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇదే మాదిరిగానే ప్రజలను మోసం చేసే తాను ముఖ్యమంత్రి అయ్యాడు. ఇదే మాదిరిగా ఎన్నికలప్పుడు నాకు కూడా చెప్పారు. ఆయన విశాఖ జిల్లాలో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం నాణ్యత ప్రమాణాలు కలిగి ఉండాలని కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అధికారులకు పిలుపునిచ్చారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజన పథకంపై అమలుపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 8.57 పైసా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మనకి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ 60. సో మిడ్ డే మీల్ వల్ల స్కూల్కి వచ్చే పిల్లలు చాలామంది ఉన్నారు. సో ఇంట్లో వాళ్ళకి మంచి భోజనం పెట్టలేక అట్లీస్ట్ స్కూల్ పంపితేనా వాళ్ళు అక్కడైనా తింటారనే ఉద్దేశంతో పంపించిన తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ వర్షం వచ్చినప్పుడు స్కూల్ సెలవు ఇవ్వాలంటే నేను అది కూడా ఆలోచిస్తాను. వీళ్ళు స్కూల్ మనము సెలవు ఇచ్చేస్తే వాళ్ళు ఇంట్లో సఫర్ అవుతారు కదా, ఇంట్లో దే హ్యావ్ టు డూ సమ్ వర్క్, పని చేయడానికి పంపించేస్తారు, ఇంట్లో పెట్టడానికి భోజనం ఉండదు. అలాంటి పిల్లలు ఏం చేస్తారని ఆలోచించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలాంటి పరిస్థితిలో మనము ఈ మిడ్ డే మీల్ని ఏ విధంగా చాలా నాణ్యతతో సక్రమంగా పిల్లలకి అందించగలమే అనేది మనం ఆలోచించాలి. ప్రతి ఒక్కరు కూడా దానికి కృషి చేయాలి. సో దానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఉన్న వాట్ ఎవర్ ఎంటైటిల్మెంట్ విచ్ ద గవర్నమెంట్ హ్యాస్ గివెన్ యాజ్ పార్ట్ ఆఫ్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం, అవి పిల్లలకు అందాలంటే ఫస్ట్ రా మెటీరియల్స్, బీ ఇట్ రైస్, దాల్, అదర్ ఇంగ్రీడియంట్స్ నాణ్యతతో ఉండాలి. మిగతాది మన జిల్లా తీసుకుంటే దాదాపు 70% వరకు మనము వీఆర్ సప్లయింగ్ త్రూ ద సెంట్రలైజ్డ్ కిచెన్. సో ఈ హరికృష్ణ ఫౌండేషన్ ద్వారా మనము సెంట్రలైజ్డ్ కిచెన్ మనము పెట్టి 2 కిచెన్స్ నుంచి పంపిస్తున్నాము.
Coming to the rice, we have a major issue. So as was earlier referenced, నేను స్వయంగా వెళ్ళి చేసినప్పుడు కూడా రైస్ మామూలు కన్నా ఎక్కువ బ్రోకన్స్తో ఉన్నట్టు ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. దాన్ని మీకు ముందే చెప్పాను. మళ్ళీ ఈ మధ్యలో 2 days బ్యాక్ ఐ వెంట క్వీన్ మేరీ స్కూల్లో టెస్ట్ చేసినప్పుడు అప్పుడు ముందుకన్నా ఇంప్రూవ్ అయింది. డెఫినెట్గా ముందుగానే ఇంప్రూవ్ అయింది. బట్ స్టిల్ దెర్ ఇస్ స్కోప్ ఫర్ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్. సో మన దగ్గర ప్రొక్యూర్మెంట్ లేదు కాబట్టి బయట జిల్లాల నుంచి మనం తెప్పించుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి సరుకులు వచ్చేటప్పుడే, ఎస్పెషల్లీ రైస్ వచ్చేటప్పుడే మనము చెక్ చేసి తీసుకోవాలి. వెన్ ఎవర్ అ లాట్ కమ్స్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు గాజువాక సర్కిల్ 3వ రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు గాజువాక సర్కిల్ 3 రేషన్ డీలర్ల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. రేషన్ డీలర్లకు మద్దతుగా కలెక్టర్ల సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎండియు వ్యవస్థను తొలగించడం జరుగుతుందని నిర్ణయం తీసుకోవడం పట్ల రేషన్ డీలర్లు హర్షం వ్యక్తం చేసి ముఖ్యమంత్రి చిత్రపటానికి సర్కిల్ 3 డీలర్లు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా రేషన్ డీలర్ల సంఘం ముఖ్య సలహాదారు కేసరపు సతీష్, జిల్లా ప్రెసిడెంట్ గంట్యాడ అప్పలరాజు, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ నారిండి శ్రీనివాస్, శ్రీను, విఆర్ఎస్ఎన్ కుమార్, గంట శ్రీను, వీరస్వామి, చిన్న, సూరి, అప్పారావు, కృష్ణచంద్ర, విజయ, రాణి, కుమారి, దివ్య, రాంబాబు మరియు సర్కిల్ 3 డీలర్లు పాల్గొన్నారు. రేషన్ డీలర్లు పడుతున్న కష్టాలను ఉద్దేశించి రాష్ట్ర గత 5 సంవత్సరాలుగా రేషన్ డీలర్లని అణిచివేయడం జరిగింది. ఈ రోజు కొత్త వ్యవస్థను తీసుకొచ్చి డీలర్లు చాలా భయభ్రాంతులు అయితే గురయ్యారు, ఉపాధిని కోల్పోవడం జరిగింది. అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే దానిలో పరిగణలో తీసుకొని రాష్ట్ర గతంలో జరిగినటువంటి ఈ రేషన్ డీలర్ వ్యవస్థ ఎలాగైతే ఉందో రేషన్ డీలర్గానే సరుకులు ఇప్పించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. అలాగే ఈరోజు రేషన్ డీలర్ ద్వారాగానే మళ్ళీ సరుకులు ఇప్పించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని చర్య చేపట్టడం జరుగుతుంది. కావున రేషన్ డీలర్లందరూ కూడా కూటమి ప్రభుత్వానికి మా రాష్ట్ర అధ్యక్షులు ఎప్పటికప్పుడు మా యొక్క సమస్యలని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి వారికి అలాగే అధికారులు తెలియజేస్తూ మా డీలర్లు పడుతున్నటువంటి కష్టాలను తెలియజేసినటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు దివిలీల మాధవ్ గారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి మా డీలర్లందరి తరఫున నేను కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. రేషన్ డీలర్స్ ఈ రోజు కూటమి ప్రభుత్వం రేషన్ డీలర్ల బతుకులు బాగు చేయడానికి ఇచ్చినటువంటి జీవో వల్ల ఎండి వ్యవస్థను తీసేస్తూ, ఎందుకంటే నెలకి సుమారు 80 కోట్ల రూపాయలు వృధా ఖర్చు అవుతుందని తెలుసుకున్నటువంటి ప్రభుత్వం ఎండి వాహనాలు తీసేసి పాత వైఎస్ జగన్ భద్రతపై కూటమి ప్రభుత్వం అసత్య ప్రచారం. ఆయనకు ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫైర్. వైఎస్ జగన్ సెక్యూరిటీలో ల్యాండ్ క్రూజర్లు ఎక్కడున్నాయి? నారా లోకేష్ ను సూటిగా ప్రశ్నించిన అంబటి రాంబాబు. అసత్యాన్ని, పచ్చి అబద్ధాన్ని పదే 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 ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఆ రోజున ఆయనకున్నది 139 మంది మాత్రమే భద్రతా సిబ్బంది ఉంటే 986 మంది భద్రతా సిబ్బంది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నాడు. ఏంది విచిత్రం? ఇంతమంది అవసరం ఆయనకి? మొత్తం రాష్ట్రంలో ఉన్న పోలీసులందరినీ ఆయన దగ్గరే కాపలా పెట్టుకున్నాడు అనేటువంటి ఒక భావన కలిగే విధంగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. దీన్ని గోబెల్ ప్రచారం అంటారు. అంటే ఈ సందర్భంగా చెప్పాలి, గోబెల్ గురించి కూడా అందరూ చాలా మంది మర్చిపోయి ఉంటారు. గోబెల్ అనే ఒక వ్యక్తి, బహుశా శాంసన్ గోబెల్ ఏదో ఉంది అని పేరు. ఆయన హిట్లర్ దగ్గర సమాచార శాఖ మంత్రిగా ఉండేవారు. ఒక అబద్ధాన్ని పదే 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 చెప్పుకుంటూ పోతే 20 సార్లు చెప్తే మనం చెప్తుంటాం కదా, అది కుక్క, అది మేక కాదు, కుక్క అని 10 సార్లు చెప్తే దానికి సుమారు ఇదే. ఆ విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మేము భద్రత, ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా 986 మంది ఉన్నారు అని
చంద్రబాబు చెప్తాడు, హోంమంత్రి గారు చెప్తారు, ఈనాడు రాస్తుంది, ఆంధ్రజ్యోతి రాస్తుంది, TV5 చెబుతుంది, ఈటీవీ ప్రసారం చేస్తుంది, ఏబిఎన్ చెబుతుంది. నిజమే కావాలి. 986 మందితో జగన్మోహన్ రెడ్డి గారు తన భద్రతని వాడుకున్నాడు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని, అన్యాయమైన ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు గారు పనిగట్టుకొని గోబెల్లాగా చేస్తున్నాడు. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు ఈ రోజున.